బీసీ సెంటర్లో జాక్ బాబు ఆధ్వర్యంలో మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ వ్యవస్థాపకులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, కాకినాడ రూరల్ జనసేన మండల ఉపాధ్యక్షులు గవర శ్రీరాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, శాంతి ప్రతి వ్యక్తి పాటించాలని సూచిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దైవ సహాయకులు జకరియా జాక్ చేస్తున్న సేవలను కొనియాడారు. జకరియా జాక్ మాట్లాడుతూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీకి, జనసేన నాయకులకు, కూటమి నాయకులకు, అదేవిధంగా క్రైస్తవ సోదరిమణులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుడతల జకర్య, సింగనేడి అజయ్, కొప్పిశెట్టి యోహాను, జట్టి శ్రీదేవి, జీవా ఎస్తర్, మండపాక నాగబాబు, అన్నపూర్ణ, కాలాడి వెంకటేష్, పాస్టర్స్, క్రైస్తవ సోదరిమణులు పాల్గొన్నారు. అటెండ్ అవ్వాలి కానీ అనువాద కారణాల వల్ల వారికి పొద్దున్న మీటింగ్ అవడంతో అక్కడ విజయవాడ వెళ్ళారు. వారి తరపున కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయమని నాకు మరీ చెప్పారు. పంత నానాజీ గారి తరపున కూడా హ్యాపీ క్రిస్మస్. అలాగే ఈ రోజుని నా సోదరుడు అంటే నా కళ్ళ ముందు పెరిగిన మన జాకులు ఇంతటి ఉన్నత స్థాయిలోకి ఎదిగి ఇంత అభివృద్ధి చెందాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు నా సోదరుడికి ధన్యవాదాలు. అలాగే ఈ రోజుని మీరందరూ ఇంతటి చక్కటి వాతావరణంలో ఇంతటి ఆనందంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. ఏంటంటే 24వ తారీఖుని యేసుక్రీస్తు పుట్టిన రోజు కాబట్టి మీరందరూ ఆయన పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. అలాగే మీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ఆనందంగా ఉంటూ వచ్చే సంవత్సరంలో కూడా అంత ఆనందంగానే జరుపుకోవడానికి ప్రార్థిస్తుంది. ఆయన కలిగి ఉంటే మనకి చాలా సంతోషం అండి. హ్యాపీ క్రిస్మస్ అండి. దేవుడు కలిగి ఉంటే అంత గొప్పదనితో చాలామందికి తెలియదండి. ఆయన రుచి చూస్తేనే తెలుస్తుందండి ఆయన గొప్ప దేవుడు అని. మనకు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు అండి. నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. నేను ఇందులోంచి వచ్చానండి. నాకు ఫిట్స్ వచ్చేయండి, కానీ దేవుడు నేను బాధ్యత తీసుకున్న ఫిట్స్ కూడా తగ్గిపోయాయండి. నా గొప్ప దేవుడు అండి ఆయన కలిగి ఉంటా. ప్రార్థన ఆలకించే దేవుడు అండి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి మనుషులు పై రూపం చూస్తాడు, కానీ దేవుడు హృదయాంతరంగాలు చూస్తాడండి. మనం ఏది బాధ అయినా సరే ఆ దేవుడి దగ్గర ప్రార్థన చూసుకుంటే సమస్తము సమకూర్చే దేవుడు అండి. నేను ఇంకెక్కువ మాట్లాడలేను. నక్షత్రం దారి చూపిందండి. అంత మాత్రమే కాదు, దేవదూతలు అనే పేరు చాలా మంది వింటారు, కానీ ఆ దేవదూతలను దేవుడు భూమి మీదకి పంపించాడు. బైబిల్ అందులో ఒక మాట రాయబడింది, కీర్తన 91:11 దేవుడంట తన బిడ్డలను కాపాడడానికి దూతలు పంపిస్తాడంట. మరి ఈ దినాన్న ఒక చిన్ని ప్రార్థన మీ హృదయంలో చేసుకుంటే, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, దేవా నీ దూతను నాకు పంపిస్తానని బైబిల్లో రాయించండి కదా. ఆ దూతను నాకు ఒక్కసారి పంపించంటే నీ కష్టాల్లో నిన్ను ఆదుకోవడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకాన్ని ప్రేమించి వచ్చాడు, మనల్ని దీవించడానికి వచ్చాడు, మనకి శాంతిని దయచేయడానికి వచ్చాడు, సమాధానం దయచేయడానికి వచ్చాడు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు అని నోటి ద్వారా ఒప్పుకుంటే, మన పాపాల నిమిత్తమే యేసే పాదాల చెంతకు వచ్చి నేను పాపిని ఒప్పుకుంటే ఆయన నిత్య జీవం అనుగ్రహిస్తాడు. ఆ పరలోక రాజ్యం నిత్యము దేవునితో పాటు బ్రతికేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్. రాజ్యాకారుడు. మరి ఎన్నో సినీ ఫీల్డ్లో ఎన్నో అవకాశాలు వస్తే నా ప్రజలు, నా పేదలు అంటూ మరి ఆయన మన ముందుకొచ్చి ఆయన ప్రభువుకి సేవలు చేస్తూ ఎంతోమంది పేదవారికి అండగా ఉంటున్న తీరు అమోఘం. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఆయన కలిశాను. ఆయన చేసిన సేవలకు తమ్ముడు మనం కూడా అండగా ఉందాం, మీరు కూడా మా ఫౌండేషన్లోని మేము మీకు అండగా ఉంటామంటే ఆయన ముందుకు వచ్చారు. అదే కాకుండా మన ఎంఎం కిరావాణి తర్వాత ఎందరో దర్శకులు అవార్డులు అందుకున్నారు ఆయన. మరి ఆయన సినీ ఫీల్డ్లో నెలకు లక్షల మీద జీతం వదులుకుని పేదలకు సేవలు చేయాలని ముందుకొచ్చిన తీరు మరొకసారి జకరియా గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి తెలుగుదేశం పార్టీ కూడా ఈ కూటమి క్రైస్తవ సోదరులందరికీ అండగా ఉంటూ అనేక సంస్కరణల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవారికి అండగా ఉంటున్నారు. మరి నాకు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా జకరియా జాక్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మనమందరం ఒకసారి హ్యాపీ క్రిస్మస్.